8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ హాల్ దగ్గర పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి భూమా అఖిలప్రియతో పాటు విఖ్యాత్ రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు విజయాన్ని ఎలా? ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రం మొత్తం కూడా, ఒక చోట కాదు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు విసుగుపోయినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతారని మొదటి నుంచి మేము చెప్పేది. ఈరోజు ప్రజలు నమ్మి ఈరోజు ఓట్లు వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు శోభమ్మ, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు గ్రహించి మాకు అన్ని విధాలుగా కూడా సహకరించి సపోర్ట్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ స్థాయిలో వైసీపీ కూటమి చెవి చూడడానికి కారణం ఏమంటారు? ఆయన నవరత్నాలు అన్నాడు కదా, అదే మిగిలిపోయినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా ఎంతమంది నాయకుల్ని కలుపుకున్నా కూడా ఈరోజు ఖచ్చితంగా మేము జనాల్లోకి మా క్యాంపెయిన్ తీసుకొని వెళ్ళాము. ఈరోజు ఆళ్లగడ్డలో కూడా బ్రహ్మాండంగా మెజారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. భూమా అఖిలప్రియ గెలవడంతో పెద్ద సంఖ్యలో శ్రేణులకి రావడంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. టైట్ ఫైట్ గా నడిచినటువంటి దీంట్లో పెద్ద మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రశేఖర్ తో హుసేన్ ఆర్టీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.